శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 15వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుని సంచారం చాలా బాగుంటూ ఉండగా, ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఎప్పుడైతే తన రాశిలోనే తాను ఉన్నారో చెడు చెయ్యరు ఆ రాశికి, కాబట్టి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఎవరితోటైనా కాస్త కలహాలు ఏర్పడినట్టయితే ఈరోజు ఓర్పు కలిగి ఉండండి. చాలా వేగవంతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. సుఖమయ జీవితం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. అలాగే నవమాధిపతి చతుర్థంలో ఉచ్చలో ఉండడం కూడా ఒక విధంగా అదృష్టమే. 4వ స్థానం అయినప్పటికీ అది అర్ధాష్టమం కాబట్టి ఇక గురువుగారి యొక్క సంచారం అంతగా బాగుండదు అని చెప్పాలి. కానీ మేషరాశికి అత్యధిక శుభుడు నవమాధిపతి అయినటువంటి గురువుగారు ఇక్కడ ఉచ్చలో ఉంటున్న కారణం చేత కొన్ని రకాల అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అనుకూల స్థాన చలనం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇది మిమ్మల్ని చాలా వరకు బాధించేటటువంటి అంశాలే ఉంటూ ఉండేవి మొన్నటి వరకు. ఇప్పుడు గురువుగారి దృష్టి కారణం చేత కొంచెం ఉపశమనంగా ఉంటుంది అని అయితే తెలియచెప్పగలను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ధనము రాబడి విషయంలో కూడా మీకు అనుకూలంగానే ఉంది. మీరు ఎక్కువ మానసిక వ్యధకి లోనవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఓర్పుగా ఉండడం వల్ల అదేమి చేతకానితనము కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. పరిస్థితులు మనకి అనుకూలం లేనప్పుడు లేదా ఎదురు తిరిగినప్పుడు కొంచెం అలా తలవంచడం అనేది విఘ్నుల లక్షణం. అది ఆ సమస్య దూరం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మీ నిర్ణయాలు మీరు తీసుకుని ఆ సమస్యని కూలంకషంగా పరిహారం చేసుకోవచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. యోగా చేయండి. మరింత అద్భుతంగా మీరు శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుని సంచారం బాగుంటూ ఉండగా, ఇక లాభస్థానంలో శనిగారి సంచారం బాగుంది. మరి రాశిలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా పూర్తి లాభాల బాటలో ఉన్నారు. అసలు ఊహించని విధంగా వీరికి లాభాలు వస్తాయి. అలాగే వాక్కు బాగుంటుంది. సంయమనం పాటించండి. ప్రతి వారిని కూడా కలపగలిగేటటువంటి, అంటే ఎవరికి మధ్య ఇద్దరి మధ్య విభేదాలు లేకుండా చూడగలిగేటటువంటి నేర్పు మీకు ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ ప్రదర్శిస్తారు. చాలామందిని ప్రశాంత జీవితంతో కలపగలుగుతారు. మీరు ఒక పెద్ద మనిషిలాగా ఇక్కడ గుర్తించబడతారు, గౌరవించబడతారు. అలాగే ఏదైనా అవమానాలు అపనిందలు ఎదురైనట్టయితే ఈ క్రమంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. అవి అట్లే పోతాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఏమైనా బాగున్న లక్షణాలు ఉన్నాయా అంటే చాలా చక్కటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే ఓర్పు చాలా చాలా ప్రధానం. పూర్వం ఒక 15 రోజుల క్రితం వరకు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ వచ్చాయి. 5 గ్రహాలు, 4 గ్రహాలు, 6 గ్రహాలు ఎట్లంటే అట్లా అనుకూలిస్తున్నాయి. ఇప్పుడు అంతగా అనుకూలత కనబడబోవడం లేదు. కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్న కారణం చేత కొన్ని ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓర్పు అవసరం. అయితే మృష్టాన్న భోజనాలు చేయడం కానీ, వినోద కాలక్షేపాలు చేయడం కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా కాస్త మెరుగు అనేటటువంటి మానసిక ప్రశాంతత కలగడం కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, పబ్లిక్ రిలేషన్స్లో కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడడం కానీ, రాజకీయ నాయకులకి బాగుండడం కానీ, వ్యాపారస్తులకి బాగుండడం కానీ, ఇలా అనేక విధాలుగా మానసిక ప్రశాంతత ఉంటోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధుడు కాస్త కలహాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ
స్వస్థానాధిపతి రాశిలోనే ఉండడం చాలా వరకు శుభ సూచనలు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. తృతీయంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తున్నారు. వాహనాల వల్ల లాభాలు ఉంటాయి, ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి, వాహనాల కొనుగోలు అమ్మకాలు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. వీటిట్లలో కూడా ఊహించని విధంగా మీకు ధనలాభాలే ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది. ఇక కుటుంబ జీవితంలో మీరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి సహకారం ఉంటుంది. అలాగే కుటుంబ వృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఉన్నతి మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. సంతానము బాగున్నారు. చాలా వరకు ప్రశాంత జీవితం ఉన్నది. మిథున రాశి వారికి తిరుగులేని విధంగా కాలం గడుస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కూడా అదే ప్రశాంతత ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవెల్పుని పూజించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభప్రదం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రుల సంచారం చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, ఇక లాభస్థానంలో ఉన్నటువంటి రవి చంద్రుల యొక్క సంచారం కూడా పూర్తిగా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తోంది. లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. చాలా అనుకూలవంతమైనటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. ఆ రాస్యాధిపతే ఉచ్చలో లాభస్థానంలో ఉండడం అనేది ఇక్కడ గమనార్హం. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ద్వితీయాధిపతి లాభంలో ఉన్నారు. ఖచ్చితంగా మీకు అభివృద్ధి కనిపిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. అలాగే ఒక అధికారంలోకి మీరు వెళ్ళేటటువంటి పరిస్థితి, ఏదైనా బిరుదులు, సన్మానాలు, సత్కారాలు మీరు పొందేటటువంటి పరిస్థితి, అలాగే మీకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవారితో మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వారి యొక్క ప్రశంసలు బాగుంటాయి, ఆశీర్వచనాలు బాగుంటాయి. ఇది మీకు మానసికోల్లాసానికి దారితీస్తుంది. అత్యంత సంతృప్తికరమైనటువంటి విషయంగా మీరు భావిస్తారు. చాలా విషయాలలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, వివాహం కాని వారికి వివాహం కుదిరే విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ చాలా చాలా అనుకూలతలు ఉంటున్నాయి. అలాగే విద్య బాగుంటుంది. ఉన్నత స్థితి అన్నిటికన్నా కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా స్థితి సంచారాలు అనేవి మెరుగవుతున్నాయి అంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. ఇది అభివృద్ధికి మూలం అని చెప్పి భావిస్తారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు కనిపిస్తోంది. అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో పూర్తి లాభాల బాటలో ఉన్నారు మీరు. లాభం అనగానే ఏదో ధనం వచ్చి పడుతుందని కాదు. ఏదైనా రావచ్చు, పేరు రావచ్చు, ధనము రావచ్చు, అలాగే ఏదైనా ఇంక్రిమెంట్లు అలాంటివన్నీ రావచ్చు, లేదా స్థానచలనం ఉండి ఇంకా మరింత ప్రయోజనం కలిగించేటటువంటి ఉద్యోగాలలో కానీ, వ్యాపారాలకు కానీ మీరు వెళ్ళొచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత మానసికమైన సంతృప్తితో ఉంటారు ఈరోజు అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి. సింహరాశి వారికి పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటున్న కారణం చేత ఇక్కడ రాహు, కేతు, శనిగారులకి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. నవగ్రహ ఆలయాలలో ఎక్కడైనా పర్వాలేదు, రాహు, కేతు, శనిగారులకి పూజ చేయించుకోవాల్సిందిగా సూచన. ఇక గురు శుక్ర సంచారం చాలా చాలా బాగుంది. లాభంలో బుధుని సంచారం బాగుంది. ఇక దశమంలో రవిచంద్రుల సంచారం బాగుంది. 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అసలు అది మాటలైన విషయం కాదు. అయితే పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఇక్కడ పరిఢవిల్లుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా చెడ్డ గ్రహాల యొక్క దుష్ట ఫలితాలకి ఇక్కడ ఉపశమనం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క ఫలితాలకి మనము చాలా చాలా ఆనందించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి దశమ స్థానంలో ఉన్నటువంటి రవిచంద్రులు చాలా అద్భుతమైనటువంటి ఒక సమర్థతనిస్తారు. ఉద్యోగ జీవితంలో ఉన్నతినిస్తారు, ఇంక్రిమెంట్లను ఇస్తారు. స్థానచలనం ఏదైనా ఉన్నప్పటికీ కూడా
ప్రమోషన్స్‌కి అవకాశం ఉంటుంది. ఊహించని విధంగా లాభాలుంటాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. అలాగే మరమ్మతులు చేయించుకుంటారు. అనేక విధాలుగా విద్యార్థులకి గానీ, లేదా వేద విధుల్లో ఉన్నటువంటి వారికి గానీ, అవి వృత్తి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఏదైనా అవ్వచ్చు. అలాంటి వారు కానీ, ఎల్లాటి వారైనా లా చదివినటువంటి వారు కానీ, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత అనుకూలమైన కాలం మీకుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక ఏకాదశంలో ఉన్నటువంటి గురు, శుక్ర చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. వెరసి 3 గ్రహాల యొక్క అనుకూలత ఈరోజు మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా ధనలాభాలున్నాయి, వస్త్రలాభాలున్నాయి, వస్తులాభాలున్నాయి, కుటుంబ సౌఖ్యం ఉంది, భార్యాభర్తల అన్యోన్యత ఉన్నది. అలాగే సంతాన రీత్యా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది. ఊహించని విధంగా ధనలాభాలు మీ మానసిక ఉల్లాసాన్ని చాలా వరకు ఇనుమడింపజేస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి మీతో మిత్రత్వానికి వారు మళ్ళీ మీకు దగ్గరవుతారు. బంధుమిత్రుల ఆదరణ కూడా పెరుగుతోంది. చాలా వరకు పూర్వం కన్నా అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అలాగే వ్యాపార భాగస్వామ్యం బాగుంది, జీవిత భాగస్వామ్యం బాగుంది, అన్యోన్యత అనేది పెరిగి కాస్త మానసిక శాంతి పెరిగింది. ఇవన్నీ కూడా కొంచెం లాభాల బాటలో ఉన్న కారణం చేత మనశ్శాంతి పెరుగుతోంది. హమ్మయ్య, మళ్ళీ మన జీవితం కుదుట పడుతోంది అనేటటువంటి ఆలోచనకి కన్యా రాశి వారు వచ్చి కాస్త సంతృప్తితో ఉంటారు. మరింత సంతృప్తి కావాలి అనుకున్నట్లయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింతగా మీరు ఈ రోజున ప్రశాంతతతో ఉంటారు. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు గారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క సంచారము కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే మీ ప్రయత్నం కూడా ఇక్కడ అవసరం అని చెప్పి, ఇది తప్పనిసరి అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా తప్పనిసరిగా కృషి చేస్తూ వెళ్ళండి. ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. భగవంతుని దయ మీ మీద ఖచ్చితంగా ఉంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా చాలా సంతృప్తినిస్తుంది. ఊహకందని విధంగా మంచి జరిగింది అని చెప్పి చాలా అనుకూలతలు వచ్చాయి అని చెప్పి చాలా సంతృప్తి పడతారు. స్నేహితులు బాగుంటారు. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలి మీ పట్ల ప్రతి వాళ్ళకి. అలాగే మీరు కూడా ప్రతి వారికి అనుకూలమైన దిశగా వెళ్తూ ఉండండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఆశయ సిద్ధి కలగాలంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణను కూడా చేయవలసి ఉంటుంది. కొంత ఓర్పు కూడా కలిగి ఉండాలి. మీ ప్రయత్నం మీద మీకు అన్ని మంచి శుభశకునాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారము, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని సంచారము, నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో చాలా వరకు ఆశాజనకమైనటువంటి మార్పులు జరుగుతూ ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. నవమ స్థానంలో గురువుగారి యొక్క విశేషము చాలా చాలా గొప్పది. పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సన్మాన సత్కారాలకు అర్హులవుతారు. మీ మాట తీరు చాలా వరకు పరపతి పెంచి గౌరవాన్ని పెంచుతుంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనలు ఉంటాయి. 2 శుభగ్రహాలు నవమ స్థానంలో ఉన్నాయి. అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు.
ఏదైనా విజయావకాశాల బాటే పడతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా ఓర్పుగా ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పుగా ఉండండి. భాతృవర్గ రీత్యా కూడా ఓర్పు చాలా అవసరం. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా చాలా వరకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని వెళ్ళండి. ఏదైనా కష్టమైన, సుఖమైన వెరవాల్సిందే. ఉద్యోగ జీవితాల్లో కొన్ని కొన్ని తప్పవు కాబట్టి మీరు చేసే పనిలో అది ఫలితం ఎలా అయినా ఉండని మీ ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేయండి. ఉద్యోగ జీవితంలో కాస్త ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరొకసారి సూచిస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, నవధాన్యాలు దానం చేయడము, శనిగారికి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా మేలు చేస్తూ ఉండగా, షష్ఠ స్థానంలో రవి చంద్రులు బాగున్నారు. అష్టమ స్థానంలో గురు శుక్రులు బాగున్నారనే చెప్పాలి. గురువుగారి యొక్క స్థితి సంచారము అష్టమంలో అంత పెద్దగా గొప్పగా ఉండకపోతూ ఉన్నప్పటికీ వారు రాస్యాధిపతి చతుర్థాధిపతి అవుతూ అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత మేలు జరిగేటటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. విలువైన ఆభరణాలు కొనగలిగే స్థితి ఉంటుంది. మాట తీరు చాలా బాగుంటుంది. పరపతి పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. కొత్త పనులు ఏవైనా ప్రారంభించినట్లయితే అది అనుకూలత సంతరించుకుంటుంది. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరగడమే కాదు, అభివృద్ధి జరగడమే కాదు, ఆధ్యాత్మిక మార్గంలో కూడా మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. భగవద్గీత కూడా వీలైతే చదవండి. మరింత ఆశాజనకమైనటువంటి స్థితి మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఏమైనా ఉందా అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, షష్ఠ స్థానంలో బుధుని సంచారము, సప్తమ స్థానంలో గురువుగారి సంచారము చాలా మేలు చేస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, అలాగే భార్యాభర్తల అన్యోన్యత పెరగడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం కానీ, పబ్లిక్లో మీకు చాలా ఆకర్షణలు పెరిగి చాలా రకాల పనులు చాలా సులువుగా అవ్వడం కానీ, రాజకీయ నాయకులు వారిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో చాలా వరకు మంచి పేరు తెచ్చుకోవడం కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కానీ, అలాగే కొంచెం మానసికమైన దృఢత్వం కలిగి ఉండడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ధన ఆదాయం పెరుగుతోంది. అన్ని విధాలా మీకు అనుకూలమైన కాలమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. మరింత అనుకూలమైన కాలం ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. చాలా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, మిగతా గ్రహాల యొక్క అననుకూలతే కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ద్వితీయ స్థానం మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉంది. అద్భుతమైనటువంటి కుటుంబ జీవితం ఉంటుంది. వాక్స్థానంలో శనిగారు ఉన్నప్పటికీ కూడా గురువుగారి యొక్క దృష్టి ఫలిత విశేషం చేత మీరు ఎంత జాగ్రత్తగా ఎవరితో మాట్లాడాలి అనుకుంటారో అంత జాగ్రత్తగానూ ప్రవర్తించుకుంటూ వెళ్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని మీరు ఏమైనా ఎదుర్కోగలుగుతారా అంటే ధనము విషయంలో లోటు లేదు. అలాగే అభివృద్ధి విషయంలో లోటు లేదు. మిగతా విషయాలలో రుణ భారాల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ పూర్తి మౌనం పాటించి ఉండండి. అలాగే శివారాధన చేయండి. శివుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే దుర్గామ్మ వారి యొక్క పూజ చేసుకోండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకే ఒక్క గ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి మిగతా 8 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటున్న కారణం చేత పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఇంటి ఇలవేల్పు పూజని మటుకు మానకుండా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. మీనరాశి. మీనరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రవి చంద్రుల యొక్క స్థితి సంచారము, చతుర్థంలో బుధుని సంచారము, పంచమంలో
శుక్ర గురుల సంచారము, షష్టంలో కేతు గారి యొక్క సంచారము, 6 గ్రహాల సంచారము చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము కూడా మేలే చేస్తూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైన గ్రహాల యొక్క సంచార ఫలితాల యొక్క విశేషాంశాలు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, వ్యక్తిత్వం బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, ఆరోగ్య స్థితి పూర్వం కన్నా కూడా చాలా వరకు మెరుగవుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, స్థిర చరాస్తుల రీత్యా చాలా బాగుంటుంది, సంతాన రీత్యా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా సంతృప్తికరమైన కాలం అని చెప్పచ్చు. ఇక ధనాదాయం విషయంలో ఎటువంటి లోటు లేదు, కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు, ధన ఆదాయానికి లోటు లేదు, మంత్ర సాధనకి లోటు లేదు, సంతాన అభివృద్ధికి లోటు లేదు. చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మరి ఈ ఒక్కరోజే అన్ని విశేషాంశాలు జరిగిపోతాయా అంటే ఒక్కరోజే జరగవు. ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నన్నాళ్ళు ఒక్కొక్కటి 2 3 అలా జరుగుతూ వెళ్తాయి. అంత అద్భుతమైన కాలం అన్నమాట. చాలా చాలా బాగుంది. కాబట్టి మీరు మానసిక ప్రశాంతత అనేది తప్పనిసరిగా ఉంటుంది, అభివృద్ధి జీవితంలో ఉంటారు. పూర్వం కన్నా చాలా వెసులుబాటు కలుగుతూ ఉంది కాబట్టి అనుకూలమైన ఫలితాలు చాలా చాలా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ఏమన్నా మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా కూడా మొదలు పెట్టవచ్చు. భాగస్వామ్యుల అన్యోన్యత చాలా చాలా బాగుంది, అనేక విధాలుగా సంతృప్తిగా ఉండేటటువంటి కాలము. అయితే స్థానచలనం గురించి అంతగా దిగులు పడాల్సిన పని లేదు అని చెప్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఏ చీకు చింత లేకుండా ఏదైనా వెళ్ళాలి అనుకుంటే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రయాణాలు ఫిక్స్ చేసుకోండి, ప్రణాళికలు వేసుకోండి, వెళ్ళండి, ఆ పనుల మీద ఉండండి, విజయావకాశాలని చేజిక్కించుకొని రండి. అయితే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా పఠన చేయండి, మరింత అభివృద్ధికరమైన కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.